వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ రాజకీయ ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు, కీలక నేత, సామాన్యుల సమస్యల మీద ఇన్నాళ్లు ప్రశ్నించినటువంటి రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా భారతీయ జనతా పార్టీలో చేరుతున్నట్టు సంచలన ప్రకటన చేశారు. తనతో పాటు 2/3 మంది ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యులు కూడా భారతీయ జనతా పార్టీలో విలీనం కాబోతున్నారని చెప్పడం ప్రస్తుతం సంచలనం సృష్టిస్తోంది. ఢిల్లీలో సీనియర్ ఎంపీలు అశోక్ మిట్టల్, సందీప్ పాఠక్లతో కలిసి నిర్వహించినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్లో రాఘవ్ చద్దా ఈ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 15 ఏళ్లుగా ఆమ్ ఆద్మీ పార్టీకి ఎంతో అంకిత భావంతో పనిచేశాను. ఒకప్పుడు అవినీతి నిర్మూలన నినాదంతో అధికారంలోకి వచ్చిన పార్టీ ఇప్పుడు నిజాయితీ రాజకీయాలకి దూరమైంది. నేను సరైన వ్యక్తినే, కానీ తప్పుడు పార్టీలో ఉన్నాను. అందుకే పార్టీకి దూరమై ప్రజలకి దగ్గర అవుతున్నానని వ్యాఖ్యానించారు. ఆమ్ ఆద్మీ పార్టీకి రాజ్యసభలో మొత్తం 10 మంది సభ్యులుండగా వారిలో 3/2 మంది తనతో పాటు బీజేపీ వైపు వస్తున్నారని రాఘవ్ చద్దా పేర్కొన్నారు. వీరిలో ప్రముఖ క్రీడాకారుడు హర్భజన్ సింగ్, స్వాతి మాలీవాల్ వంటి వారు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా పార్టీలో రాఘవ్ చద్దా అసంతృప్తితో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవలే ఆయన్ని రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడి పదవి నుంచి తొలగించి ఆ స్థానంలో అశోక్ మిట్టల్ని నియమించారు. ఈ పరిణామం పార్టీ అంతర్గత విభేదాలను బహిర్గతం చేసింది. ఈ నేపథ్యంలోనే రాఘవ్ చద్దా ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లుగా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇప్పటికే పలు సవాళ్లను ఎదుర్కొంటున్నటువంటి కేజ్రీవాల్ నాయకత్వానికి ఈ పరిణామం మరింత ఇబ్బందికరంగా మారింది. ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ రాజకీయ ఎదురుదెబ్బ తగిలింది. సో మొత్తానికి రాఘవ్ చద్దాతో పాటు ఇంకొక 6 మొత్తం 7 రాజ్యసభ సభ్యులు భారతీయ జనతా పార్టీలో విలీనం కాబోతున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ టోటల్గా బీజేపీ కైవసం కాబోతోంది. అయితే ఇన్నాళ్ళు సామాన్యుల గురించి ప్రశ్నించినటువంటి రాఘవ్ చద్దాని ఆమ్ ఆద్మీ పార్టీ ఎందుకు వదులుకుంటోంది? ఎందుకని ఈ టెలికాంకి సంబంధించి, లేదంటే పెట్రోల్కి సంబంధించి ఇతరత్ర అనేక సమస్యల మీద మాట్లాడితే ఆమ్ ఆద్మీ పార్టీ ఎందుకు ఆయన వ్యతిరేకించింది? కేజ్రీవాల్ నిర్ణయం ఇదేనా? ఖచ్చితంగా పార్టీకి అయితే రాజకీయంగా ఎదురుదెబ్బ అని చెప్పక తప్పదు. వ్యవస్థాపక సభ్యుడే బయటికి వెళ్ళిపోతుంటే ఇక ఆయనతోటి ఉండేది ఎవరు, ఎంతమంది? అదీగాక ఇటీవలే ఆయనకి సంబంధించినటువంటి అనేక కేసుల్లో తీర్పులు వచ్చినా మళ్ళీ వాటి మీద రివ్యూ పిటిషన్లు వెళ్తున్నాయి. కోర్టు కూడా దానికి సంబంధించి స్వయంగా జడ్జి గారే నేనే ఈ మొత్తం అంతా కూడా నేనే పర్సనల్గా పర్యవేక్షిస్తాను అని చెప్పినటువంటి వీడియో కూడా చాలా వైరల్ అయింది. సో కేజ్రీవాల్ ఎటూ కాకుండా రాజకీయం చేస్తున్నారు, అందుకే ఈ ఎదురుదెబ్బ అనేది కూడా చాలామంది విశ్లేషిస్తున్నారు. చూద్దాం దీని మీద ఇంకెంతమంది ఎలా విశ్లేషిస్తారు. మొత్తానికి రాఘవ్ చద్దా భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు. ఆయనతో పాటు మరొక 7 కలిపి ఆమ్ ఆద్మీ పార్టీని వదిలి బీజేపీలో చేరుతున్నారు. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి బ్రేకింగ్ న్యూస్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా.